విష్ వెంకటన్న దగ్గరికి వెళ్ళారు కదా, ఎలా స్పందిస్తారు? అంటే కుటుంబ సభ్యుడు అంటే ఒక క్యాస్ట్ని కాకుండా అన్ని వర్గాలని ఒక తాటిపై తీసుకొచ్చి, అరే మా ఫిష్ వెంకట్ తెలంగాణ యాసల తెలంగాణ భాషలో మాట్లాడతాడు, ఎప్పుడైనా కూడా మా ఇంటి వ్యక్తి అనుకునే ప్రతి వారికి కూడా ఆయన ఇంటి బంధువే. అంటే కులానికి బంధువు కాదు, ఆయన కళాకారులకు బంధువు, కళకు ఒక వేరియేషన్. ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఐ థింక్ వన్ సినిమా ఇన్ రవితేజ ఫిలిం ఏ ఫిషు అనే ఒక వర్డ్, అంటే ఫిషు అనే వర్డ్ని తీసుకొచ్చి ఫిష్ వెంకట్గా ఇండస్ట్రీకి మళ్ళీ మూమెంట్ ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు అది ఏ సినిమా ఆది సినిమాలో కొన్ని డైలాగ్స్, అంటే ఆ డైలాగ్ని ఫిష్ వెంకట్ తప్ప ఇంకెవరు మాట్లాడినా కూడా అంత మంచిగా ఉండేది కాదు. అలాంటి వ్యక్తి ఈ విధంగా కావడం అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక ఫిషరీ చైర్మన్గా, అంటే ఆయన కుటుంబ సభ్యుడు, మా కుటుంబ బంధువు అయినా ఎప్పుడేమున్నా కూడా గవర్నమెంట్ పక్షాన, రేవంత్ రెడ్డి గారి పక్షాన మేము తప్పకుండా ఆయన పక్షం ఉంటాం. నిమ్స్లో ఎంత ఖర్చైనా పర్లేదు, మేము చూసుకుంటాం. అది ప్రభుత్వం తరఫున ఈ విషయాన్ని ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారు వేశాను నిన్న రాత్రి. తప్పకుండా ఆయన స్పందించారు, చెప్పారు, ఒకటే మాట చెప్పారు, ఫిష్ వెంకట్ మనందరికీ దగ్గర వ్యక్తి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఆరోగ్యం మేము చూసుకుని చెప్పారు. అంటే మా ఉద్దేశం ఏంటంటే కళకు ఒక వేరియేషన్ తీసుకొచ్చిన వ్యక్తి. అంటే నేను చాలాసార్లు చూశాను కొన్ని సినిమాలలో, అప్పుడు నర్సింగ్ యాదవ్, ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు. అలాంటి వ్యవస్థకు కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము సాయం చేస్తాం. నేను 2-3 రోజుల నుంచి చూస్తున్నాను టీవీలలో కూడా మీ సహకారం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చిన్న కళాకారులు వారి యొక్క సమస్యల్ని బయట చెప్పుకోకుండా ఉంటుంటారు. మొన్న నేను చూశాను, ఎవరిది సుమన్ అండ్ సంథింగ్ ఈజ్ రోషన్ ఈజ్ గుడ్ యాక్టివిటీ. ఆయన వల్ల తెలిసింది, ఇప్పుడు మీ వల్ల, మీ డి ఛానల్ వల్ల ఇవన్నీ. ఎందుకంటే మీరు ఒక భాగం, అంటే కళాకారులకు సమస్యలన్నీ తెలపడంలో మీరు ఒక భాగంగా ఉండాలని చెప్పి మీ యొక్క శ్రమకి చాలా గుర్తిస్తూ ఎప్పుడు అవసరం ఉన్నా ఫిష్ వెంకట్ కుటుంబానికి ప్రభుత్వ తరపున పూర్తి సహకారం ఉంటుంది. సో మీరు ఇప్పుడు కలిసారు కదా, అదే విధంగా డాక్టర్ గారు ఏమంటున్నారు, ఫిష్ వెంకట్ గారి పరిస్థితి ఎలా ఉంది? అంటే బాగుంది, ఇంకా 1 month వరకు ఇలానే అభ్యసనం చేయాలని చెప్తున్నారు. నేను చెప్పాను నిమ్స్లో కూడా బెడ్ అలర్ట్ చేయించి నిమ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా మెరుగైన చికిత్స ఏర్పడుతుంది. మా కుటుంబ సభ్యులు, మా కుటుంబ బంధువులే కాబట్టి ఏ సహకారం ఉన్నా మేము ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటాం. సో ఫైనల్గా మీరు ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఏం లేదు, కళాకారులని అంటే మా అసోసియేషన్ వాళ్ళ దగ్గర ఆదుకోవాలి. ఇప్పుడు మేము మీ కుటుంబ సభ్యులం, ప్రభుత్వం ఆదుకుంటాం. ఎందుకంటే మీ కళల పోషణ ద్వారా వాళ్ళు మీ యొక్క వ్యవస్థని, అంటే అంటారు అదే మూవీ అసోసియేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ సంథింగ్ ఈస్ నేమ్, ఆదుకోవాలి. మా అసోసియేషన్ వాళ్ళు ఆదుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేము రాజకీయ నాయకులు, మేము కుటుంబ సభ్యులం, మేము ఎంతో అంత సాయం చేస్తూ పోతుంటాం. కానీ మీ కళ్ళకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మా అసోసియేషన్ వాళ్ళు దగ్గర స్పందించి ఇలాంటి కళాకారులను ఒకరిద్దరిని ఆదుకుంటే కానీ మీ యొక్క సేవాభావము ప్రజలకు తెలియాలంటే తప్పనిసరిగా మా అసోసియేషన్ వచ్చి వాళ్ళ దగ్గర చూడాల్సిందే, వారి యొక్క సమస్యలు తీసుకోవాల్సిందే. ఏదో మెంబర్షిప్ కార్డు ఇచ్చామని చెప్పి కాకుండా. ఎందుకంటే ఫిష్ వెంకట్ లాంటి కళాకారుడు దొరకడు మీకు. చాలా మటుకు ఆయన మాట్లాడే భాష కూడా తెలంగాణ యాసకు స్పష్టంగా మా తెలంగాణ వాడు, మా తెలంగాణ వ్యక్తి అని స్పష్టంగా గత 20 ఏళ్ళ నుంచి, అంటే తెలంగాణ రాష్ట్రం రానప్పటి నుంచి ఈ యాసని ప్రత్యక్షంగా ప్రజలకు చేరవేసిన మనిషి. కాబట్టి మా అసోసియేషన్ సభ్యులు కూడా వచ్చి ప్రత్యక్షంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున మేము తోడుగా నీడగా ఉంటాం. ఎంత పెద్ద అవసరం వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సో అన్న, ఫైనల్ ఫిష్ వెంకట్ గారికే కాదు, ఇలా మీరు చాలా మందికి సాయం చేయాలని అయితే మేము కోరుకుంటున్నాం. తప్పకుండా, అంటే నా దృష్టికి వచ్చిన ఎవరైనా కూడా నేను తప్పకుండా నా తోడు సాయం చేస్తాను, ప్రభుత్వ పక్షంగా చేయిస్తాను. థ్యాంక్ యూ. మీ సహకారం తప్పకుండా. ఎందుకంటే చాలా మటుకు యూట్యూబ్ ఛానల్ అందరూ చూస్తూ ఉంటారు చాలా స్పష్టంగా. కాబట్టి చూస్తే అది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు సమాచారం లోపం ఉంటే అయిపోయిన తర్వాత అయ్యో అని బదులు కాకముందు తెలిస్తే మాతోటి సాయం మేము ఉన్నాము. చాలామంది నాయకులు ఇష్టపడేవాళ్ళు ఉంటారు, చాలా మటుకు ఫిష్ వెంకట్ని ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక మా గంగపతి కులస్తులు కాదు, చాలా మంది కళాకారులు ఆయన యాసని, ఆయన భాషని, ఆయన స్లాంగ్ని, ఆయన వ్యవహారాలని ఇష్టపడి చాలా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ చేరవలసిన బాధ్యత మీదే. ధన్యవాదాలు.